అవును, అక్కడ క్లైమేట్ కూల్ గా ఉందంట. నువ్వేమో ఒక్కదానివే ఉన్నావు. ఏంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా? అవునవును, నీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారుగా, ఉంటే వాళ్ళతో ఫుల్ ఎంజాయ్మెంట్. చెప్పలేదా? అబ్బా చా, నీకు అంత సీన్ లేదులే గానీ. అవును, నీ ఆఫీస్ క్రష్ ఏమైంది? ఎనీ ఫర్దర్ డెవలప్మెంట్? అది అలానే ఉంది. నాతో మాట్లాడడానికే భయపడుతున్నాడు. క్రైమ్ రిపోర్టర్గా ఏం పని చేస్తాడో ఏంటో. సరే, నువ్వు పని చేయి. మళ్ళీ ఇంకో పనా? అబ్బా చెప్పేది పూర్తిగా విను. నా రూమ్ లో రెడ్ కలర్ టాప్ ఉంది, లక్కీ టాప్. అది వేసుకుని ఆఫీస్కి వెళ్ళు, 100% సక్సెస్ అవుతావు. సక్సెస్ ఎలా? సింపుల్ గా చెప్పనా? కొంచెం స్లిప్ అయ్యావనుకో, చేతిలో పిల్లలే. హలో రచన, ఏంటి సైలెంట్ అయిపోయావు? అబ్బాయో అమ్మాయో పుడితే ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తున్నా. నాకే సిగ్గులేదు అనుకుంటే నీకు అస్సలు లేదు. సరే, ట్రై చేసి చెప్తా. హే, ఫోన్ చేసి అప్డేట్ చేయి. ఓకే, బాయ్. రూమ్ క్లీన్ చేయడం మర్చిపోకు. బాయ్. అన్నా, అన్నా, ఇవాళ ఏమైనా ఉందా? తీసుకోండి. హాయ్. ఇంత ఎర్లీగా వచ్చావేంటి? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి వెళ్తున్నావా? రియల్లీ ఇట్స్ బ్యాడ్. ఇడియట్స్. హలో హలో, ఏంటో చెప్పు. హలో, తొందరగా నంబర్ నోట్ చేసుకో. చెప్పు. TS21 CD 7785. 7785. ఓకే మరి. సరే, అడ్రస్ ఎప్పుడు ఇస్తావు? ఇస్తానులే, లేకపోతే నువ్వు బ్రతకనిస్తావా? ఏంటి అంత బిజీనా? అవును, చాలా బిజీ. నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. అందరూ నన్నే జాగొడుతున్నారు. సర్లే, ఉంటా. బాయ్. ఓకే, బాయ్. Hi, you busy? Hey, hi. Yeah, come in. Grab a chair. ఇంకా ఎలా జరుగుతుంది మీ వర్క్? ఏముంది, అదే థెఫ్ట్, అదే మర్డర్. క్రైమ్లో కొత్తగా ఏముంటుంది? హే, నువ్వు ఆ మెటీరియల్ అడిగావు కదా, ఒక్క సెకండ్. ఇక్కడే ఎక్కడో పెట్టాను. అరే, ఐ కెప్ట్ ఇట్ సమ్వేర్ హియర్. ఎక్కడో పెట్టాను. ఐల్ గివ్ ఇట్ యు లేటర్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అవును, నా ఆర్టికల్స్ ఏమైనా యూస్ అవుతున్నాయా నీకు? ఐ మీన్, ఆఫ్ కోర్స్, మీరు రాసిన అన్ని ఆర్టికల్స్ చదువుతాను. దాని తర్వాత నా నోట్స్ తో కంపేర్ చేస్తాను. ఇట్ రియల్లీ హెల్ప్స్ మీ అలాట్. నాట్ బ్యాడ్.
నా ఆర్టికల్స్ కూడా ఎవరో చదువుతారని ఇప్పుడు తెలిసింది. ఆదిత్య యాక్చువల్లీ నాకు ఇంకొక ఫేవర్ కావాలి. యా టెమి. ఆర్కే పురం ఫ్లైఓవర్ మీద జరిగిన యాక్సిడెంట్స్ కి సంబంధించిన రికార్డ్స్ ఉంటే ఇస్తారా? నేను రోజు వచ్చేది ఆర్కేపురం ఫ్లైఓవర్ రూట్ లోనే. ఓ, కానీ దేనికి అడుగుతున్నావు? ఆ ఫ్లైఓవర్ గురించి ఒక స్టోరీ రెడీ చేస్తున్నా. ఓకే, నేను ఫ్రీ అయ్యాక డేటాబేస్ నుంచి డీటెయిల్స్ తీసి ఇవ్వాలి. నాకు ఒక 1 or 2 days పడుతుంది, పర్లేదా? ఇట్స్ ఓకే. యా ఓకే, ఐల్ సీ యూ. యా బాయ్. రచన 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 1 second. అక్కడే వదిలేసి వచ్చావు. యువర్ ఫోన్ ఇట్ వాజ్ ఆన్ మై టేబుల్. ఐమ్ సో సిల్లీ. ఇలాగే ఎక్కడ పడితే అక్కడ హ్యాపెన్స్. ఐ కీప్ ఫర్గెటింగ్. సారీ. కాఫీకి వెళ్దామా? లేదు, చాలా పని ఉంది. ఆర్టికల్ ఫినిష్ చేయాలి. Of course. I'm sorry. Thank you. Okay. సార్ కాఫీ. థ్యాంక్స్. Here you go. Thank you. సో నీది హైదరాబాదేనా? కాదు, విజయవాడ. ఓ జస్ట్ ఇప్పుడే 6 months అయింది షిఫ్ట్ అయ్యి. ఓకే. హస్బెండ్ ఏం చేస్తారు? వాట్ రియలీ? నన్ను చూస్తే పెళ్ళైన దానిలా కనపడుతున్నానా? అంటే షిఫ్ట్ అయ్యి 6 months అయిందన్నావు కదా, సో ఐ థాట్ మేబీ. నాకు పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా అడగచ్చు కదా. లేదు లేదు, అందుకు అడగలేదు, ఊరికే. అవునా? మీ మూడో అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడు? నేను చూడ్డానికి 3 పిల్లల తండ్రిలా కనపడుతున్నానా? అవును. వామ్మో. మా మూడో అబ్బాయి చాలా చిన్నోడు, సో ఫస్ట్ వైఫ్ దగ్గర ఉంచేసా. అంటే మీరు ఇప్పుడు ఉండేది మీ సెకండ్ వైఫ్ తోనా? నిన్నే తనకి కూడా డివోర్స్ ఇచ్చేసా. ఓ, యప్. సో బ్యాక్ టు సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ స్టేటస్. ఇంట్రెస్టింగ్. అవును, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ఎందుకు చంపేశావు? ఏంటా లుక్? చంపడానికే వెళ్ళాను, కానీ ఈలోపు తనే వదిలేసి వెళ్ళిపోయాడు. నీలో ఏం తక్కువైందని వాడికి? నా గురించి నేనే బ్యాడ్ మార్కెటింగ్ చేసుకోవడానికి నేనేవి స్టూపిడ్ కాదు. ఓ మరి ఆఫీస్లో ఎలాగో అందరు నన్ను మగరాడు అంటున్నారు, అంతకన్నా బ్యాడ్ మార్కెటింగ్ కావాలా? రియలీ యు సీరియస్? యప్. మంచిదేగా, ఎలా? అట్లీస్ట్ ఈ టైం పాస్ బ్యాచ్ దూరంగా ఉంటారు. నా ఎడిటర్, ఐ జస్ట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్. కెన్ ఐ మీట్ యూ లేటర్? యా షూర్ షూర్. రచన, హ్యాంగ్ ఆన్. మన ఎడిటర్ ఒక సినిమా రివ్యూ చేయమని 2 టికెట్లు ఇచ్చారు. మీ ఫ్రెండ్ ఎవరైనా ఫ్రీగా ఉంటే నాతో రావచ్చు. మీది క్రైమ్ డిపార్ట్మెంటేగా, మరి మీకు సినిమాకి ఏంటి సంబంధం? క్రైమ్ సినిమా. అలాగా. ఒక మగరాయుడు మీకోసం పార్కింగ్ లాట్లో రెడ్ డ్రెస్లో ఉంటుంది. నచ్చితే తీసుకెళ్ళు. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద డ్రెస్. హలో, అడ్రస్ రాసుకో. పేరు సుందర్, వెహికల్ రెడ్ గ్లామర్, ఫ్లాట్ నెంబర్. వన్ సెకండ్. టెల్ మీ టైం ఎంత? 11:30 మేడం. సుందర్ ఇంటికి ఎలా వెళ్ళాలి? కొంచెం ముందుకెళ్ళండి, అక్కడ గార్డెన్ ఉంటుంది, అక్కడ నుంచి రైట్కి వెళ్ళండి.
సారీ ఆదిత్య నెక్స్ట్ టైం ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు మన ఇద్దరికి మంచిది. అబ్బా ఎప్పుడైపోతుందని చూశాను. క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పావు, క్రైమ్ లేదు థ్రిల్లర్ లేదు, పైగా హారర్ సినిమా. హేట్ హారర్ స్టోరీస్. దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా? ఆఫ్ కోర్స్ లేదు, ఎందుకు నీకుందా? తెలీదు. తెలీదా? అదేంటి? అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా. దయ్యాలు, ఆత్మ, సోల్ ఉన్నాయేమో, ఎవరు తెలుసు? ఆత్మ, సోల్, ఓ మై గాడ్, దిస్ ఇస్ ఆల్ రబిష్. ఏదో సినిమా తీయడానికి, కథ రాయడానికి, టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే. మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు. ఎంత కోపం వస్తుందో తెలుసా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అలాగైతే నీకు దయ్యాలు భూతాల మీద నమ్మకం ఉన్నట్టు. అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా. అటు చూడు, ఎక్కడ? వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని క్యాండిల్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడి ఉంది. అవును, నీకన్నా అందంగా ఉంది. కొంచెం బైక్ దిగుతావా? ఏయ్! ఆదిత్య, నువ్వు ఇంతేనా అందరిలాగా? What do you mean? నీ బైక్ చూస్తేనే తెలుస్తుంది. అమ్మాయి వెనకాల కూర్చుంటే బ్రేక్ సరిగా పనిచేయవని. ఏ హలో, నేను అలాంటి కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బైకే కాదు, మా అన్నయ్య బైక్. నేను వాడుతున్నాను అంతే. వారసత్వ సంపద. ఎలాగెలాగా? థ్యాంక్స్ ఆదిత్య, ఐ హాడ్ ఎ రియల్లీ బోరింగ్ టైం. అవును, నేను కూడా అడగాలనుకున్నాను. ఈ రోజు నీ బర్త్డేనా? లేదే, ఎందుకు అడిగా? అంటే స్పెషల్ గా డ్రెస్ వేసుకున్నావు, పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు. అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా? Oh, but you really do look nice today. అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా? ఏం చేస్తావు మేడం, నా జాబ్ అలాంటిది. క్రైమ్ రిపోర్టర్ని కదా. మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా? మ్హూ. ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే. ఆహా, అలాగా. I'll get going, రచన. రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్. బాయ్.